అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దొండ సాగు లాభసాటిగా ఉందంటున్న ఖమ్మం రైతు అనుభవాలు, వ్యర్థంతో అర్థవంతంగా వర్మీ కంపోస్ట్ తయారీ ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రకృతిలో లభించే ప్రతి వనరు మానవాళికి మేలు చేసేదే. ఉపయోగించే విధానాన్ని బట్టి దాని దిశ మారుతుంది. ఏటా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల హరిత వ్యర్థాలు పట్టణ పల్లె ప్రాంతాల నుంచి వృధాగా పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల మానవ ఆరోగ్యానికి హాని కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యర్థాలను వ్యవసాయంలో సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునే వీలుంది. హరిత వ్యర్థాలను వానపాములను ఉపయోగించి సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి భూమికి అందిస్తే నేలలో సేంద్రియ కర్బనం పెరిగి పంట ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి. వర్మీ కంపోస్ట్ తయారీ ఉపయోగించుకునే విధానాన్ని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్. మన రైతులందరికీ తెలిసిన విషయమే, మనం పంట పండించడానికి ముఖ్యంగా నేల అనేది ముఖ్యమైనది. అయితే ఈ నేలకు మనము పంట బాగా పండించాలని వివిధ రకాల మందులైనటువంటి ఎరువులను ఎక్కువగా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా నత్రజని సంబంధిత ఎరువులను కానీ పొటాష్ కానీ భాస్వరం కానీ వేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల ఈ పంట దిగుబడి పెరుగుతున్నది, కానీ ఈ భూమిలో ఉండే ఈ సేంద్రియ కర్బనం అనేది రోజు రోజుకు తగ్గుతూ ఉంది. అయితే ఈ సేంద్రియ కర్బనము ఎక్కువగా ఉంటేనే వచ్చే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పశువుల పెంట కానీ అదేవిధంగా వర్మి కంపోస్ట్ కానీ వివిధ రకాల ఈ యొక్క సేంద్రియ పదార్థాలను వేయడం ద్వారానే ఈ సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. కావున ఈ యొక్క వర్మి కంపోస్ట్ అనేది ప్రధానంగా మనకు ఈ సేంద్రియ కర్బనము భూమిలో ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ వర్మి కంపోస్ట్ తయారీకి ముఖ్యంగా కావలసినవి: 1 వానపాములు, 2 సేంద్రియ వ్యర్థ పదార్థాలు, 3 షెడ్ అంటే నీడగల ప్రదేశం. అందులో ప్రధానమైనది వానపాములు. 2 రకాల వానపాములు ఉంటాయి: బొరియలు చేసే వానపాములు, బొరియలు చేయని వానపాములు. అయితే మనము ఈ వర్మి కంపోస్ట్ తయారీకి బొరియలు చేయనటువంటి వానపాములను ఉపయోగించుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బొరియలు చేయని వానపాముల్లో ముఖ్యంగా లూంబ్రికస్ కానీ ఐసీనియా ఫోటిడి కానీ అనే వానపాములను కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ వర్మి కంపోస్ట్ తయారీకి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా రెండవ ప్రధానమైన అంశము మనకు సేంద్రియ వ్యర్థ పదార్థాలు. ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాల్లో మనకు వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలు అనేటువంటి గడ్డి కానీ, గృహ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను కానీ, పండ్లు కానీ ఏదైనా కూడా వ్యర్థ పదార్థాలను ఈ వర్మి కంపోస్ట్ తయారీకి మనము వాడుకోవచ్చు. 3వది షెడ్. ఈ వానపాములు ఎండను ఎక్కువగా తట్టుకోవు, కావున మనకు నీడ అనే ప్రదేశము మనకు ఉండాలి. 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతుతో మనము ఇట్లా చేసుకొని ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారీకి వాడుకోవాలి. ముఖ్యంగా భూమి యొక్క అడుగు భాగంలో గట్టిగా అయ్యే విధంగా చూసుకొని ఆ తర్వాత ఈ యొక్క వ్యవసాయ సంబంధిత వ్యర్థ పదార్థాలను కానీ ఈ యొక్క గడ్డి కానీ ఒక 45 సెంటీమీటర్ల ఎత్తులో వేసుకొని దానిపైన మనకు ఈ యొక్క పేడను ఒక 15 సెంటీమీటర్ల ఎత్తులో కనుక పోసుకోవాలి. ఈ విధంగా రోజు మనము ఈ నీళ్లు చల్లుతూ ఉండాలి.
ఈ విధంగా చల్లడం వలన అది కుళ్ళిపోయినట్లు మనం గమనించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుందో అనగా ఒక వారం రోజుల తర్వాత ఈ యొక్క వానపాములను ఈ యొక్క బెడ్లలోకి వదులుకోవాలి. ఒక చదరపు మీటర్కు మనం ఒక 1000 వానపాములను కనుక వదులుకున్నట్లయితే ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారీకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎండ వేడిని తగ్గించుకోవడానికి ఈ యొక్క బెడ్ల పైన మనము గోనె సంచులతో కప్పుకున్నట్లయితే ఈ తేమ వలన వానపాములు అనేటివి చనిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ప్రతిరోజు కనుక మనం నీళ్లు చల్లుతూ ఉన్నట్లయితే ఈ యొక్క వానపాములు ఆ యొక్క వ్యర్థ పదార్థాలను పూర్తిగా తినివేసి మనకు 2 నుంచి 3 నెలల కాలంలో ఈ యొక్క వర్మి కంపోస్ట్ తయారై అనేది గమనించడం జరుగుతుంది. మనము వర్మి కంపోస్ట్ తయారైందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఈ యొక్క వానపాములు అనేటివి ఈ యొక్క గోనె సంచులకు పైకి వచ్చి అతుక్కోవడం మనం గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే వెంటనే ఈ యొక్క నీటిని ఆపివేసి 2 నుంచి 3 రోజుల తర్వాత ఈ యొక్క గోనె సంచులను తీసివేసినట్లయితే ఈ యొక్క వానపాములు అనేటివి అడుగు భాగానికి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. ఈ విధంగా తయారైన వర్మి కంపోస్ట్ను మనము శంకు ఆకారంలో పోసుకున్నట్లయితే వానపాములు అన్నీ కూడా కిందికి చేరుతాయి. ఈ విధంగా వచ్చిన వర్మి కంపోస్ట్ను మనము జల్లెడబెట్టి పొలంలో వేసుకోవచ్చు. ఈ వర్మి కంపోస్ట్ వాడకం అనేది సేంద్రియ కర్బనం పెరగడమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క కూరగాయలు అంతేకాకుండా పండ్ల తోటలకు వేసినట్లయితే వాటి నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వర్మి కంపోస్ట్లో ఉండే పోషక విషయాలకు వచ్చినట్లయితే ఆవు పేడ కానీ పెండలో కానీ ఉండే సేంద్రియ పదార్థాల్లో ఉండే పోషకాల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క వర్మి కంపోస్ట్లో మనకు ఈ యొక్క సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్ కానీ పొటాష్ కానీ సల్ఫర్ కానీ మెగ్నీషియం కానీ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఈ యొక్క వర్మి కంపోస్ట్ అనేది వేసుకోవడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండి రైతుకు నిత్యం ఆదాయాన్నిచ్చేవి కూరగాయలు. అందుకే నీటి వసతి గల రైతులు పట్టణ పరిసర గ్రామాల్లో పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ ఉంటారు. సాధారణంగా కాయగూరలన్నీ స్వల్పకాలంలోనే అందివస్తాయి. 3-4 నెలలకు పంటకాలం పూర్తి చేసుకుంటాయి. దొండ మాత్రం బహువార్షిక తీగ జాతి పంట. ఒకసారి నాటితే 2-3 సంవత్సరాల పాటు దిగుబడినిస్తుంది. శాశ్వత పందిర్లు వేసుకొని దొండను సాగు చేస్తుంటారు రైతులు. అలా దొండను సాగు చేస్తున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామ రైతు నెల్లూరి హనుమంతరావు. కూరగాయలను ఎప్పటి నుంచో సాగు చేస్తున్నా ఈ దొండను మాత్రం ఈ సంవత్సరం జనవరిలో వేసుకున్నారు. దొండ సాగు బాగుందంటున్న రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. 2000 సంవత్సరంలో బీఎస్సీ బీఈడీ అయిపోయిందండి. అప్పటి నుంచి నేను వ్యవసాయంలో రంగంలోనే ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయం మీద ప్రేమతోటి ఈ రంగంలోకి వచ్చాను. ఇప్పుడు సుమారుగా ఒక 40 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. దానిలో వరి, చిల్లి, మేజు వేస్తాను. పత్తి నేనేయను. ఒక 10 సంవత్సరాల క్రితం నుండి ఆధునిక పద్ధతిలో పందిరి మీద వ్యవసాయం చేసుకుంటూ లాభాలు గడిస్తున్నానండి. ఒక 6 ఎకరాల్లో పందిరి వేసాను. నాకు 50% సబ్సిడీ వస్తే నేను ఎకరానికి అంటే ఒక గత 7 సంవత్సరాల క్రితం ఎకరానికి 3 లక్షలు ఖర్చు పెడితే 1,5 లక్షన్నర వాళ్ళు ఇస్తే ఆ మిగతా 1,00,000 లక్షన్నర వేసుకున్నాను. కానీ ఈ వేసుకోవటం వల్ల కూడా నాకు పంట భూమి మీద వచ్చేదానికంటే పందిరి మీద వచ్చే పంట ఒక 4 రెట్లు ఎక్కువ వస్తున్నది. ఈ పందిరి కన్స్ట్రక్షన్ చేయడానికి ఇవి ప్రకాశం డిస్టిక్ మార్కాపురం నుంచి ఒక్కొక్క స్టోన్ వచ్చేసి 8 ఫీట్ల స్టోన్ వచ్చేసి లారీలో వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇచ్చారండి. 650 రూపాయలు ఏమి తీసుకొని. తర్వాత ఈ స్టోన్స్ వచ్చేసిన తర్వాత మాకు దగ్గరలోనే ఈ పందిరి వెళ్ళటానికి స్పెషలిస్టులు ఉంటారండి. వాళ్ళు నీకు చెప్తే వస్తారు. ఇక్కడ ఇది జిఐ వైర్ ఉంటుందండి, టాటా వాళ్ళది. ఇది వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి 10 క్వింటాల నుంచి 12 క్వింటాలు పడుతుంది. దీంట్లో 2 రకాల వైరు అల్లకం చేస్తారు. ఈ 2 రకాల వైరు కూడా మంచి స్టాండర్డ్గా ఉన్నది. మేము గత 10 సంవత్సరాల క్రితం ఫస్ట్ వేసిన పందిరి ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా, ఈ రోజు కూడా తుక్కు అనేది రాలేదండి. చాలా బాగుంది. ఒకసారి పందిరి వేస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనము తీగజాతి కూరగాయలని అవలీలగా పండించుకోగలుగుతాము. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉన్నది ఈ పందిరి సాగు విధానంలో. ఈ 6 ఎకరాల్లో బీర, కాకర, దొండ, టమాటో ఈ రకరకాలుగా పండిస్తున్నానండి. గత సంవత్సరము టమాటా వేసానండి. ఇప్పుడు ఈ దొండ పందిరిలో ఉన్న 3 ఎకరాల పందిరిలో కూడా టమాటా వేసాను. దగ్గర నాకు ఖర్చులు పోను కూడా ఎకరానికి ఒక 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం దొండ పంట వేసానండి.
ఈ దొండ తోట వేయడానికి ఫస్ట్ సాయిల్ ప్రిపరేషన్ చేసుకున్నానండి. మెన్యూర్ పంపించాను, నెక్స్ట్ ట్రైకోడర్మా ఇవన్నీ పంపించానండి. బెడ్స్ వేసుకొని మల్చింగ్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో వేసుకుంటే చాలా సౌకర్యవంతంగా, లేబర్ కూడా చాలా తక్కువ తోటి పంట బాగానే వస్తున్నదండి. పోల్ టు పోల్ నాకు 15 ఫీట్లు ఉంటే నేను 7.5 రోల్ అంటే 3 రోలు వేసుకొని ఇచ్చానండి. 3 రోస్లో బెడ్స్ వేసేసి రో టు రో ఒక 7 ఫీట్స్ ఉంచేసి బెడ్లు వేసేసి మల్చింగ్ పేపరు డ్రిప్ తోటి ఎకరానికి 1500 మొక్కలు వేసానండి. జనవరిలో ఈ మొక్కలు వేసాను. ఈ మొక్కలు యాక్చువల్గా నేను మన ఆంధ్ర ప్రాంతం నుండి రావులపాలెం నుండి తెప్పించుకున్నానండి. ఫర్ ఈచ్ ప్లాంట్ వచ్చేసి 13 రూపీస్ మనకి ఇక్కడ మన ఫీల్డ్లోకి తెచ్చిపెట్టారండి. ఇవి గుజరాతీ దొండ అని హైబ్రిడ్ వెరైటీ అండి, 1 ఇయర్ వరకు వస్తున్నది. నేను ఈ ప్లాంట్ పైకి ఎక్కడానికి కింద మనం ఒక థ్రెడ్ తీసామండి లాంగ్గా. అక్కడ నుంచి ఒక థ్రెడ్ని సపోర్ట్ చేసేసి పైకి పంపించామండి. ఈ యొక్క క్రీపర్ని పైకి పంపించిన తర్వాత ఆటోమేటిక్గా ఈ క్రీపర్లకి అందుకుంటుంది. ఇరిగేషన్ మాత్రానికి ఓన్లీ డ్రిప్ పద్ధతి మీదండి. నా ఫీల్డ్ మొత్తం కూడా డ్రిప్ తోటే ఉంటుంది. వర్షాకాలం కానీ శీతాకాలంలో కానీ 2 డేస్కి ఒకసారి ఇస్తే, 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇస్తే, ఒక 2 అవర్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. బట్ యాసవిలో మాత్రానికి నేను ఎవ్రీడే ఒక 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూషన్గా ఇచ్చుకుంటూ వచ్చాను. అందుకోసం ఈ నాకు క్రీపర్ కొంచెం ఈ ఎండాకాలం కూడా చాలా బాగుంది. ఫెర్టిగేషన్ మాత్రానికి ఫస్ట్ నేను ఈ పేపర్ వేసేటప్పుడే డిఏపి పంపించి డిఏపి అంటే 8 ఫస్ట్ వేసానండి మాన్యువల్గా. తర్వాత ఎంఏపి 1919 13-045 0050 వైట్ పొటాష్ ఈ విధంగా ఒక షెడ్యూల్ పెట్టుకొని దానికి అనుగుణంగా ఆ క్రాప్కి అనుగుణంగా మేము ఇప్పిస్తున్నామండి. ఈ ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసరికల్లా మేము ఎవ్రీ కటింగ్ తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము ప్రతిసారి ఎంఏపి కానీ 1919 కానీ ఎకరానికి ఒక 5 కేజీలు రండి, ఎక్కువ దీన్ని 6 డేస్ ఇంటర్వెల్స్ తోటి మార్చి ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తామండి. పెస్టిసైడ్స్కి వచ్చేసిన తర్వాత ఈ దొండలో ఎస్పెషల్లీ బాగా వచ్చేది ఏంటంటే ఫ్రూట్ ఫ్లై వస్తుందండి. ఫ్రూట్ ఫ్లై వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే మలాతిన్ చేస్తున్నాము, ట్రాప్స్ పెట్టామండి. ఎక్కువ ఆ ట్రాప్స్ పెట్టడం వల్ల మాకు బాగా ఆ ఫ్రూట్ ఫ్లై అనేది ఆ ట్రాప్లో పడిపోయి చాలా తక్కువ ఉంటుంది, కంట్రోల్గా ఉంటుంది. మేము స్ప్రేయింగ్ ఏంటంటే ఆఫ్టర్ కటింగ్ డే 1 రోజు కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత రోజే మేము స్ప్రే చేస్తాము. ఆఫ్టర్ 10 డేస్ ఇంటర్వెల్స్ తర్వాత మేము కటింగ్ చేస్తాం కాబట్టి ఆ పెస్టిసైడ్స్ కూడా అంత కన్జ్యూమర్కి అంత ఇబ్బందికరంగా ఏమీ ఉండవు. ఎస్పెషల్లీ మేము అది మెయింటైన్ చేయడానికే మేము ఎక్కువ టైం తీసుకుంటున్నాము. ఈ క్రాప్ నాకు ఆఫ్టర్ 60 డేస్ నుంచి స్టార్ట్ అయిందండి. 60 రోజుల తర్వాత నుంచి కిందంటే కొద్దిగా అయితే మాత్రానికి 45 డేస్ నుంచే స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా వితిన్ 10 డేస్లో ఒక వీక్ నుంచి 10 డేస్లో మాకు కటింగ్ వస్తుందండి. ఒక ఫస్ట్ కటింగ్లో అయితే మాత్రం మంత్లో 4th కటింగ్ వచ్చేసిందండి. ఒక రోజు వెనక ముందైనా కూడా అన్ని కూరగాయలు కాకుండా ఈ దొండ మాత్రానికి 1 or 2 డేస్ ఆగినా కూడా ప్రాబ్లం ఏం లేదండి. మా సాయిల్ రెడ్ సాయిల్ అండి. ఇది ఇక్కడ మా గ్రామంలో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మా చుట్టుపక్కలంతా కూడా రెడ్ సాయిలే ఉంటుంది. రెడ్ సాయిల్ మీన్స్ కొంచెం ఇసుకపొర నెలే ఉన్నది. ఇక్కడ వచ్చేసి క్వాలిటీ విషయంలో మాత్రానికి మార్కెట్లో అన్నిటి మీద 100% ఎప్పుడైనా కూడా ప్రైస్ అనేది ఏంటంటే మన క్వాలిటీని బట్టే ఉంటుంది. దాంట్లో మాత్రమే మాది నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటుంది. క్వాలిటీ విషయంలో మాత్రానికి ఎలాంటి ఈ సాయిల్ వల్ల, ఈ రెడ్ సాయిల్ వల్ల మంచి షైనింగ్ కానీ అన్నీ కూడా బాగా వస్తున్నాయి. మార్చ్ 1st వీక్ నుంచి కూడా కటింగ్ స్టార్ట్ అయిందండి. ఇప్పటికి ఒక 5 కోతలు కోసానండి. ప్రతి కోతలో కూడా మినిమం 10 నుంచి 15 క్వింటాలు వస్తుందండి. మార్కెట్ ప్రైస్ అనేది మాత్రానికి అప్ అండ్ డౌన్ ఉంటుందండి. మినిమం 15 రూపీస్ అయితే ఉంటుంది. దొండ పంటలో ఒక ఎకరానికి సుమారుగా ఒక సంవత్సరం క్రాప్లో ఫస్ట్ 2 నెలలు కాయదండి. ఈ లాస్ట్ 2 నెలలు వచ్చేసి కొంచెం ఏంటంటే 8 మంత్స్లో ఉంటుందండి. 8 మంత్స్ కంపల్సరీ క్రాప్ అనేది వస్తుంది. మినిమం ఫర్ ఎకరా ఫర్ 1 మంత్ 40 క్వింటాల్స్ అయితే కంపల్సరీగా వస్తుందండి. తక్కువ పంట అది. అంటే మంచిగా ఫర్టిగేషన్ కానీ కెమికల్ ఇష్యూ కానీ వాతావరణం అనుకూలిస్తే 15 మంత్స్ 16 మంత్స్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. మినిమం ఒక 8 నెలలు 9 నెలలు వేసుకున్నా కూడా 300 నుంచి 400 క్వింటాలు. 400 క్వింటాలు అనేది పక్కా, ప్రతి ఎకరానికి 400 క్వింటాలు రావడం అనేది పక్కా అండి. ప్రైస్ వచ్చేసరికల్లా 10 to 30 రూపీస్, మినిమం 10 రూపీస్ మినిమం. ఇంకా ఆ రోజు ఎంత మార్కెట్లో ఎంత హీనంగా ఎంత క్వాంటిటీ వచ్చినా కూడా 10 రూపీస్ అయితే పోద్దండి. హైయెస్ట్ అంటే మాత్రానికి 30 రూపీస్ 40 రూపీస్ కూడా ఉంటుంది. యావరేజ్ వచ్చేసేసి 20 రూపీస్ అనేది వస్తుంది. ఒక 6 లక్షల రూపాయలు అయితే మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి వస్తాయి. దీంట్లో ఒక 2 లక్షలు అంతకంటే ఎక్కువైతే ఖర్చు పోదండి. లేదా ఇంకో లక్ష పోయినా 3 లక్షలు. ఒక ఎకరంలో 3 లక్షల రూపాయలు అనేది 100%గా వస్తాయి. ఇది మాత్రం గ్యారెంటీ.
కంపేర్ టు విత్ అదర్ వెజిటేబుల్స్తో పోల్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెండ, వంగ, ఈ బీర వీటితో పోల్చుకుంటే అవి ఏమంటే డైలీ కట్ చేయాలండి. ఇవి వచ్చేసరికి 10 డేస్లో ఉంటుంది. తక్కువ లేబర్ తోటి ప్రాఫిట్ కూడా వాటికంటే మనకి ప్లస్ వస్తుంది ఈ క్రీపర్ ఉండటం వల్ల. ఈ దొండ అనేది ఏంటంటే కంపల్సరీగా క్రీపర్ ఉంటేనే దొండ పంట పండిద్ది. మనం చేసే ఆ మ్యాన్ పవర్ని తగ్గించుకొని ఈ క్రీపర్ ఉంటే ఇలాంటి పంటలు వేసుకుంటే ఫార్మర్గా చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సమీకృత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లాలో సదస్సు ఏర్పాటైంది. అగ్రికల్చరల్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో ఉన్న నైపుణ్య కోర్సులను అభివృద్ధి చేసేలా ప్రాజెక్టును చేపట్టింది. అడిలైడ్ విశ్వవిద్యాలయం, స్కిల్స్ ఇంపాక్ట్ మరియు ఇతర ప్రసిద్ధ భారతీయ, ఆస్ట్రేలియన్ శిక్షణా సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రాథమికంగా 2 దేశాల మధ్య ఆలోచనలు, నైపుణ్యం పరస్పరం పంచుకోవడంతో వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో అవలంబిస్తున్న సాంకేతిక నైపుణ్యాలను ఆస్ట్రేలియా ప్రతినిధులు తెలుసుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా ఈ చొరవ చూపుతున్నారు. దీనికి ఆయా ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచుతున్నారు. నేషనల్ స్కిల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అంటే దాన్ని షార్ట్గా NSFI అంటాము. ఇది గురుగ్రామ్ నుంచి పనిచేస్తోంది. మేము మన పల్లెటూళ్ళలో విమెన్కి ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి మేము విమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్, విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ మేము చేస్తాము త్రూ అవుట్ ఇండియా. దాంతోపాటుగా రైతులకి ఏం అవసరము, ప్రస్తుతము వాతావరణ మార్పులు ఇవన్నీ సంభవిస్తున్న టైంలో, వర్షాలు సరిగ్గా పడని టైంలో రైతులు ఏ విధంగా వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి, అట్లానే పురుగు మందులు అవి ఎక్కువ వేసి అన్సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అందరూ మనము ఎక్కువగా చేస్తున్నాము. సో సుస్థిరత వైపు వాళ్ళందరినీ ఎట్లా తీసుకురావాలి అని చెప్పి మేము మా యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిజైన్ చేసుకుంటూ ఉంటాము. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ ఈ కోర్సు మేము డిజైన్ చేసి కంటెంట్ డెవలప్ చేసి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ సంగారెడ్డిలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ప్రతి కోర్స్కి ట్రైనింగ్ కంటెంట్ డెవలప్ చేయడానికి, తర్వాత ఇట్లా పైలట్ ట్రైనింగ్స్ డెలివరీ చేయడానికి కూడాను ప్రతి ఒక్క NGOతో కానీ లేదా అటారీ KVKస్తో కానీ ఒక ఆస్ట్రేలియన్ కౌంటర్ పార్ట్ అసోసియేట్ అయి ఉన్నారు. వాళ్ళు అక్కడ స్కిల్ సిస్టంలో అక్కడ రీజనల్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ అని పిలుస్తారు అక్కడ వాటిని. సో వాళ్ళతో కలిసి మేము పనిచేస్తూ ఉన్నాము. సుస్థిరం అంటే పాడి పశువులు ఉండాలి, కోళ్ళు ఉండాలి. సుస్థిరం అప్పుడు సాధ్యమవుతుంది. పశువుల పేడను తీసుకొని నేలలో ఈ ఫర్టిలైజర్ని తగ్గించి పశువుల పేడ వేయడం వలన నేల సాంద్రత పెరిగి నేల ఆరోగ్యంగా ఉండి మంచి పంటలకు అనుకూలంగా సహకరిస్తుంది. కాబట్టి ఈ సుస్థిర వ్యవసాయం ఈ సూచనలు మాకు ఎంతో లాభసాటిగా మెలకువలు చెప్పారు. పురాణ పద్ధతిలో ఒక 20-30 సంవత్సరాల కిందట ఆర్గానిక్ కూరగాయలు ఎట్లా పండిస్తుర్రో అదే విధంగా పండియాలి. పురుగు మందులు వాడడం వల్ల నరాల వ్యవస్థ, కంటి చూపులు అవన్నీ ఎట్లా ప్రాబ్లం అవుతాయో అన్నిటి గురించి మాకు అందజేసిర్రు. పర్మాకల్చర్ అంటే వ్యవసాయం అనేది తక్కువ, కానీ మన సంస్కృతి అనేది చాలా గొప్ప. సంస్కృతి విడిచి వ్యవసాయం లేదు. మనం వ్యవసాయం చేస్తున్నాము, సంస్కృతిని విడిచిపెట్టినాం. మీ వ్యవసాయం ఏమైనా చేసేది ఉంటే ఏ పని చేసినా మన సంస్కృతిని గుర్తు చేసుకోవాలి, ఆ పని చేయాలనేది పర్మాకల్చర్ గురించి పర్మాకల్చర్ చెప్తుంది. మనం అటువంటి హక్కును ఉంచుకోవాలనుకుంటే భూమిని పాడు చేయకుండా చేసే వ్యవసాయం దిక్కు మనం పోవాలనేది మన పర్మాకల్చర్ మాట్లాడుతుంది. పర్మాకల్చర్లో ఒక భాగము, కానీ మనం చెట్ల గురించి మాట్లాడట్లేదు, మనం నీళ్ల గురించి మాట్లాడట్లేదు, మనం రకరకాల జీవాల గురించి మాట్లాడట్లేదు. ఇవన్నిటిని మాట్లాడిన రోజే నిజంగా అది వ్యవసాయానికి తోడ్పడుతుంది. అటువంటి వ్యవసాయం గురించి మాట్లాడిన రోజు నిజంగా మనం మానవులుగా గుర్తించబడతాము. మనకు ఆహారం అనేది దొరుకుతుంది. మనకు ఎంత ఆహారం ఇచ్చేంత శక్తి ఈ భూమి మీద ఉంది. భూములలో ముఖ్యము రకరకాల భూములు ఉన్నాయి. అవి భూమిలో మొలిచేటి అని ఫస్ట్ చెట్లను కాకుండా మీరు వ్యవసాయం చేస్తే మీ మనుగడ చాలా కష్టమవుతుంది.
జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల మేరకు వైఎస్ఆర్ జిల్లా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్ కు ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. విత్తనం వేసేలోపు రైతులంతా వేసవి దుక్కులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. పచ్చిరొట్ట ఎరువులు విరివిగా వాడాలని, అందుకు 50% రాయితీపై విత్తనాలను సైతం అందుబాటులో ఉంచామని వివరించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే సమాచారంతో ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి ఋతుపవనాలు ముందే వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మరి ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు ఎర్లీగా వచ్చినట్లయితే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు మరి 50% సబ్సిడీ మీద జనుములు కానీ, జీలుగులు కానీ, అలాగే పిల్లి పెసర కానీ సిద్ధం చేయడం జరిగింది. పచ్చిరొట్ట ఎరువులు కావాలన్న రైతులందరూ కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారికి విత్తనాలు సిద్ధంగా మనం పెట్టడం జరిగిందండి. అలాగే ఖరీఫ్కి సంబంధించి వేరుశెనగ, మరి ఈ జిల్లాలో కొంచెం వేరుశెనగ ఎక్కువగా వేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా 40% రాయితీతో సుమారుగా 5,222 రూపాయలు క్వింటాల్ రేటుతో మరి ఖరీఫ్కి సంబంధించి మనం సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఖరీఫ్లో మరి వేరుశెనగ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేరుశెనగ విత్తనాలు కూడా మరి ఏపీ సీడ్స్ వారి ద్వారా మనం సిద్ధం చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు ఇప్పుడు కడప జిల్లాలో మే నెలలో సుమారుగా 141% ఎక్సెస్ రైన్ఫాల్ పడింది. తొలకరి దుక్కులు ఆల్రెడీ దున్నుకుంటున్నారు. ఎప్పుడైతే తొలకరి దుక్కులు దున్నుకున్నామో దానివల్ల పోయిన ఖరీఫ్లో కానీ, రబీలో కానీ పురుగుల యొక్క మరి ప్యూపాలు అంటాం, ఆ ప్యూపాలన్నీ కూడా భూమిలో ఉంటాయి. అవన్నీ కూడా తొలకరి దుక్కులకి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఈ ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చనిపోతాయి. ఎప్పుడైతే దుక్కు దున్నామో అది చనిపోవటం ఒకటే. రెండోది ఎవాపో ట్రాన్స్పిరేషన్ అనేది కూడా మరి తగ్గుతుంది. అలాగే ఇప్పుడు ఖరీఫ్లో మనం ఏదైనా పచ్చిరొట్ట విత్తనాలు వేయటానికి కానీ దానికి కూడా మరి సిద్ధం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేరుశెనగకు సంబంధించి మనకి ఇప్పటికే మన దగ్గరికి 5,849 క్వింటాల్ వేరుశెనగలు అనేది మన దగ్గరికి చేరడం జరిగింది. ఇంకా ఎక్కువ కావాల్సిన విత్తనాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇబ్బంది అయితే లేదు. వరికి సంబంధించిన విత్తనాలన్నీ ప్రైవేట్లో ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయండి. సీడ్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా జర్మినేషన్ టెస్ట్ కట్టిన తర్వాత మాత్రమే అమ్మండి. జర్మినేషన్ టెస్ట్ కట్టకుండా ఏ ఒక్కరైనా కానీ మరి ఒక్క విత్తనం అమ్మినా కానీ తగు చర్యలు, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అవసరమైతే లైసెన్సులు రద్దు చేయడం కానీ, అవసరమైతే క్రిమినల్ కేసు కూడా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పేసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి అలాగే ఏడీఎల్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎరువులకు సంబంధించి సుమారుగా 72,000 మెట్రిక్ టన్స్ మనకి రిక్వైర్మెంట్ అడగడం జరిగిందండి. ఇప్పుడు రైట్ నో మన దగ్గర సుమారుగా 39,000 మెట్రిక్ టన్నుల దాకా మన దగ్గర సిద్ధంగా ఎరువులు అయితే ఈ రోజుకి సిద్ధంగా ఉన్నాయి. రైతు సోదరులకి మా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఎరువులు కొన్నప్పుడు కానీ, విత్తనాలు కొన్నప్పుడు కానీ ఖచ్చితంగా మీరు రసీదు అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ విత్తనం సపోజ్ జర్మినేషన్ తక్కువ ఉన్నా లేకపోతే ఈల్డ్ తక్కువ ఉన్నా కానీ వారి మీద అవసరమైతే యాక్షన్ తీసుకుని వారి కాంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత తీసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర రసీదు అనేది ఉండాల్సిందిగా మన రైతు సోదరులందరికీ కూడా నా తరపున విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.